మీరు చేయాల్సిన మూవీస్లో కూడా మోహన్ బాబు గారు హీరోగా చేశారు అని చెప్పేసి అంటారు. అదేం లేదు, అంటే నాకు సూటబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చేవారు. నాకు మోహన్ బాబు సూటబుల్ అయితే ఏదైనా కొంచెం యాంటీ హీరోగా ఇదిగా ఉంటే బాగుంటుందని అతనికి ఇచ్చేవారు, అంతేగాని అది మాలో ఆ తేడా ఉండేది కాదు. దాసరి గారి దగ్గర మాకు తేడా ఉండేది కాదు, అలాగే మోహన్ బాబు గారికి నాకు కూడా ఏ విధమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండేది కాదు. ఇదేంటి అతనికి ఇచ్చారు నాకు రావాల్సిందనే ఫీలింగ్ నాకు ఉండేది కాదు. అతని క్యారెక్టర్ సూటబుల్గా అతనికి ఇచ్చారు. నేను అప్పుడు బాగా బిజీగా ఉండేవాడిని. గురువు గారి దగ్గర ఏంటంటే దాసరి గారి దగ్గర ప్రతి నెల నాకు 1st to 10th నాకు డేట్లన్నీ నాకు పెట్టు, నేను ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి తప్ప ఆ డేట్లు నాకే ఉంచాలి అని ఎవరైనా. దాని ప్రకారం ఆ డేట్స్ అట్లా ఉంచేవాడిని. ఏమంటే రాఘవేంద్రరావు గారు అడిగారండి ఈ డేట్స్లో మరి ఏమన్నా ఇమ్మంటారంటే జైవై అది మంచిది, రాఘవేంద్రరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్లు తెలిసి ఇవ్వాలి, విశ్వనాథ్ గారు లాంటి దగ్గర పెద్ద డైరెక్టర్, ఆ రోజుల్లో వి మధుసూదనరావు గారు, తాత్నేని ప్రకాశరావు గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా చేసాం. బాపు గారి దగ్గర చేశాను. అట్లా పెద్ద డైరెక్టర్లు దగ్గర అట్లాంటిది వచ్చినప్పుడు ఆయన ఆ డేట్లు వదిలేసేసి నన్ను చేయమనేవారు. అట్లా నా డేట్లు లేవు దాసరి గారికి అనేది ఎప్పుడు రానివ్వాల, ఎప్పుడు 1st to 10th ఆయన కోసం అట్లా ప్రిజర్వ్ చేసి ఉంచేవాడిని. ఆయన అడిగి మనదేం లేదులే నువ్వు ఇచ్చేసే అన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇయర్కి ఇన్ని సినిమాలు అని చెప్పేసి చేసుకుంటూ వస్తారు, బట్ మీకు ఆ రోజుల్లో ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేదంట కదా? అంటే నాకు మొదటి సినిమా ఇంట్రెస్ట్ లేదన్నా కదా, బిజినెస్ ఇంట్రెస్ట్. విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసాం. విజయవాడ బిజినెస్ స్టార్ట్ చేసే రోజుకి నా దగ్గర ఫైనాన్స్ లేదు. ఫాదర్ పాలిటిక్స్లో ఉండటం మూలంగా కానీ ఏదైనా కానీ, ఇందులో 2 సిస్టర్స్ మ్యారేజ్లు అవటం మూలంగా కానీ ఇదే, దీంతో బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేమో డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ పోయింది, అక్కడితో మానేసాం. అప్పుడు నాకు అనుకోకుండా ఒక ఆఫర్ వచ్చింది. ఒక కొత్త కంపెనీ, అంటే ఏలూరులో ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, అది కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీ మా బాబాయ్ గారు వాళ్ళదే. వాళ్ళు విజయవాడ బిజినెస్ పెట్టాలని ఆలోచించి, బ్రాంచ్ పెట్టాలని ఆలోచించి నన్ను పిలిచి అడిగారు, నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, నువ్వు వర్క్ చేస్తావు దీంట్లో అని. చేస్తానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా. వెరీ గుడ్ అండి అని చెప్పి అందులో జాయిన్ అయ్యాను. బాగా కష్టపడి చేశాను. ఒక 4 years ఎంతో అయిన తర్వాత ఆయన, నేను తప్పుకుంటున్నాను, నాకు కుదరట్లేదులే, నా వాటా నువ్వు తీసుకో కావాలంటే అన్నాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, డబ్బులు ఉంటే ఆ రోజునే చేరేవాడిని కదా. నా దగ్గర డబ్బు లేదండి, ఎవరికైనా ఇచ్చేయండి అన్న అని. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. మా వైఫ్ అడిగింది, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తారు ఏంటంటే, ఇట్లా ఆఫర్ ఇచ్చారు బాబాయ్, నా దగ్గర డబ్బులు లేవు కదా, లేదా నేనేం చేయను అంటే, మరి మా పేరెంట్స్ మాకు ఇచ్చింది 5 ఎకరాలు ఉంది కదా, అది అమ్మేసేసి దాంట్లో జాయిన్ అవుదాం. వద్దంటే వద్దని ఎంత చెప్పినా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి లావిడే వెళ్ళి చెప్పి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత చేసి ఇచ్చిన తర్వాత దాంట్లో 50% షేర్ హోల్డర్ని. ఓకే. సినిమాల్లోకి నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ నాకు 32 years. అప్పటికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, నా బిజినెస్లో బాగా సెటిల్ అయిపోయాను. సోహన్ బాబు గారు కూడా ఒక సందర్భంగా ఏదో విజయవాడ షూటింగ్ వచ్చారు, అవుట్డోర్ షూటింగ్కి. ఆడికి వచ్చినప్పటికి ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉంటే, ఇట్లా నేను సోహన్ బాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా అన్నాడు. అలాగే సోహన్ బాబు గారిని చూడటానికి ఏముంది, వస్తానయ్యా అని చెప్పి వెళ్ళాం. వెళ్ళి చూసేటప్పుడు చాలాసేపు నన్ను చూసి అలాగే చూస్తాడు, ఏంటి సార్ నా ఇంకా అంత ఇదిగా చూస్తారు పరీక్ష కాలన, నువ్వు సినిమాలో పనికొస్తావు కదా, ఎందుకు ట్రై చేయలేదు సినిమాలో అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, నేను బిజినెస్లో బాగున్నాను, ఇప్పుడు సరదా కోసం నాటకాలు వేస్తాను, అంతేగాని సినిమాల్లోకి వెళ్ళాలి అక్కడ ఏదో ట్రై చేయాలని. నాకంటే అందగాళ్ళు, నాకంటే పర్సనాలిటీ ఉన్నాడు, నాకంటే టాలెంట్ ఉన్నాడు చాలామంది ఉంటారు, ఇంట్రెస్ట్ లేదండి అన్న. లేదు బాగుంటావు నువ్వు ట్రై చేయదు అన్నారు. వద్దండి అన్న, ఇక అసలు ఆ జోలికి వెళ్ళాలని. తర్వాత అనుకోకుండా మా ఫ్రెండ్స్లో చాలామంది ఉన్నారు ఇది సినిమా ఇండస్ట్రీలో. నేను కాలేజీలో చదువుకుంటే నా కృష్ణ గారి క్లాస్మేటు, క్రాంతి కుమార్ గారి క్లాస్మేటు, ఇట్లా వాళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ ఉన్నారు. ఈ వాళ్ళందరూ ఉండి వాళ్ళు నువ్వు రా అంటే మొదలెడితే నేను ఒప్పుకోలేదు. తర్వాత వాళ్ళు నన్ను తీసుకెళ్ళి బలవంతంగా ఫోటోలు అయ్యి తీయించారు. ఆ ఫోటోల్ని అట్లూరు పూర్చదరావు గారు అని ఆయన చూసి వాళ్ళకి అప్పుడు సినిమా తీద్దామని అనుకొని, అందులో ఒక హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఉంది, జగమేమాయ, మీరు ఇందాక చెప్పిన జగమేమాయలో. దానికి అప్పుడు హీరోగా గిరిబాబుని బుక్ చేసి ఉంచారు, విలన్ కోసం చూస్తారు. ఆ టైంలో నా ఫోటోలు చూసి వెంటనే అట్లా కదా ఇది మురళీమోహన్తో హీరోయించి గిరిబాబుతో విలనించుదామని వెంటనే గిరిబాబు అక్కడే ఉన్నాడు, పిలిచి అడిగారు, ఏమయ్యా మరి నిన్నాడు నువ్వు హీరో అనుకున్నావు, విలన్ కోసం ట్రై చేసాం, విలన్ దొరకలేదు, మరి ఆయన చూస్తేనే హీరోగా బాగున్నాడు ఆయన, మరి నువ్వు నీకు అభ్యంతరం లేకపోతే విలన్ వేస్తావంటే నాకేం అభ్యంతరం లేదండి అన్నాడు. ఆ విధంగా అట్లా కలుసుకొని 2 సినిమాలు చేసాం అవన్నీ. ఇక ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు గిరిబాబు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. దాసరి గారి 2 సినిమాలకి 2 పెద్ద ప్రమాదాలని చూశారు మీరు.
ఇప్పటికీ కూడా మర్చిపోలేము. బంగారక్క అని ఒక సినిమా చేసాం. ఓకే. శ్రీదేవి హీరోయిన్గా మొదటి సినిమా అది. నేను హీరో, ఆవిడ హీరోయిన్. ఆ సినిమా చేసేటప్పుడు అమ్మాయి అంటే మెంటల్గా మెచ్యూరిటీ రాని అమ్మాయిలాగా పిల్లలతో ఆడుకోవడం ఇదే చేస్తే ఎప్పుడు చుట్టూ ఒక 20 మంది పిల్లలు ఆ పిల్లలతో ఆడటం అది చేస్తూ ఉంటుంది శ్రీదేవి గారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చిన దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చేవారు రోజు. ఒక రోజు ఎక్కడో అవుట్డోర్ షూటింగ్ కానీ వెళ్ళాం. వెళ్తే ఆ పిల్లలతో పాటు వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చారంట, చిన్నపిల్ల. ఆ పిల్ల కూడా షూటింగ్ చూడాలని ఇంట్రెస్ట్. మా లెక్కలో ఆవిడ లేదు. మా ఆర్టిస్టులు అందరూ చిన్నపిల్లలు, మా ఆర్టిస్టులు అందరూ సరిగ్గా వచ్చారు లేదా ఏది చూసుకోవడం, ప్రొడక్షన్లు చూసుకోవడం, అందరూ జాగ్రత్తగా చూసుకుంటాం. సాయంత్రం అయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏమండి మా అమ్మాయి కనపట్లేదండి. మీ అమ్మాయి మా సినిమాలో లేదు కదంటే, లేదండి ఇంకో పాప ఉందండి, ఆ పాపని నీతో పాటు స్నేహంగా వచ్చిందండి. ఏమైంది అంటే ఆ చెరువులో యాక్ట్ చేశారండి, ఆ తర్వాత మళ్ళీ కనపడలేదండి. అప్పటికప్పుడు అందరం జనాన్ని తీసుకొచ్చి తెల్లవారే లోపల ఎతికితే బురదలో వచ్చాడు కూరుకుపోయి ఉంది. అసలు దాసరి గారు అప్సెట్ అయ్యారు, నేను అప్సెట్ అయ్యాను, చాలా అప్సెట్ అయ్యాము. ఎవరి చేతిలో ఏం లేదు, మనకు తెలిసింది కాదు. ఇప్పుడు మన దగ్గర ఆర్టిస్టులు అందరూ మనం కంట్రోల్ చేసుకుంటాం, అందరూ ఉన్నారు లేదో చూసుకుంటాం, అసిస్టెంట్లు జాగ్రత్త చూసుకుంటారు, అందరూ బాగా చూసుకుంటారు. అది చూడటానికి వచ్చిన పిల్లది. ఆ పిల్లకి ఎవరికీ లెక్కలేదు, ఆవిడకి ఎవరు చూడలేదు. అలాగే ఇంకో సినిమా చేసేటప్పుడు కేవీ చలం మేమందరం కూడా దాసరి గారి దగ్గర అతను కూడా చాలా సినిమాలు చేశాడు. అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు అద్దాల మేడ చేసేటప్పుడు అక్కడెక్కడో చేస్తున్నాం షూరు, బాగా దూరంగా మెడ్రాస్లో. ఆడికి వెళ్ళాం. ప్రతిరోజు మా గంటకి దాసరి గారితో పాటు కలిసి వచ్చేవాడు అతను. ఆ రోజున రాలా. ఏమిటి వాడు రాలా, ఎక్కడికన్నా రాక ఏదైనా వేరే షూటింగ్ ఉంటే చెప్పేవాడు, పర్మిషన్ తీసుకునేవాడు. ఆ రోజున ఎవరికి చెప్పలేదు. సాయంత్రం మధ్యాహ్నం దాకా చూసాం, రాలేదు. దాసరి గారు అంటారు, ఏమయ్యా ఇప్పుడు మధ్యాహ్నం దాకా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి చూడండి అంటే ఇంటికి ఫోన్ చేస్తే రాత్రి మీ దగ్గరికి అన్నీ బయలుదేరి వెళ్ళారండి, రాలేదండి అన్న. ఏమయ్యాడు ఏమంటో తెలీదు. ఈయన అందరికీ చెప్పి మీరందరూ ఎతకండి, అన్ని కంపెనీల్లో ఏ కంపెనీలో పనిచేస్తాడో వెళ్ళి చూడండి అన్నారు. అన్ని కంపెనీల్లో అడిగినా మా దగ్గర రాలేదు. తర్వాత రాత్రి అందరం కలిసి కూర్చున్నాం, ఏమైపోయాడు అని. తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి, ఏమంటే ఆ రైల్వే ట్రాక్ పక్కన ఒక డెడ్ బాడీ కనపడిందండి, ఫేస్ కనపడలేదు, గోర్ఖా ఏదో అనుకుంటారండి, ఫేస్ మీద పైన ఓ అట్టముక్క ఏదో కవర్ చేసి ఉందండి అన్నాడు. వెంటనే వాళ్ళ ఇంటికి కవర్ చేసి రాత్రి ఏ బట్టలు వేసుకెళ్ళా అంటే కాకి డ్రెస్ సఫారీ వేసుకెళ్ళాడు. ఇక అప్పుడు అనుమానం వచ్చింది. బాడీ ఎక్కడుందనంటే రైల్వే స్టేషన్ దగ్గర హాస్పిటల్లో పెట్టారండి అన్నారు. అప్పుడు రాత్రిపూట మోహన్ బాబు నేను ఇద్దరం నైట్ టైం, మామూలుగా నైట్ టైం అది ఓపెన్ చేయరు, చూపించరు. వెళ్ళి వాళ్ళని ఇది ఏదో మేనేజ్ చేసి చూస్తే బాడీ చూస్తే కేవీ చలం. నిజంగా ఎంత అప్సెట్ అయ్యామో తెలీదు. ఆ మర్నాడు దాసరి గారు చాలా పెద్ద ఊరేగింపు తీసుకు ఆర్టిస్టులందరూ కూడా పెట్టుకొని అంతిమయాత్ర మాత్రం అది ఎక్సలెంట్గా చేసాం. టోటల్గా అయ్యే వరకు ఇక్కడ ఉన్నాను. ఆ సాంబ్రాణి పొగలు వేసి తర్వాత నుంచి కొన్ని నెలలు కాదు, 1-2 సంవత్సరాలు కూడా సాంబ్రాణి పొల్ల వాసన వస్తే కూడా ఆ డెడ్ బాడీయే గుర్తొచ్చింది. మీరు హీరోగా చేసినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ వేరు, బట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లెవెల్కి వెళ్ళింది. లైక్ ఎగ్జాంపుల్ RRRనే తీసుకోండి. ఈ చేంజ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి. ఒకప్పుడు కంటే ఇప్పుడు టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టోరల్ డిపార్ట్మెంట్ కానీ, స్టోరీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇన్వెస్ట్ చేయగలిగిన ప్రొడ్యూసర్స్ రావడం మూలంగా కానీ అద్భుతమైన సినిమాలు తీస్తున్నాయి. ఇదివరకు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి తెలుగు సినిమా ఇవాళ ఆల్ ఇండియా లెవెలే కాకుండా వరల్డ్ లెవెల్లో ఎన్నో కంట్రీల్లో రిలీజ్ అవుతుంది సైమల్టేనియస్గా. ఇక్కడ సినిమా రిలీజ్ అవుతుంది, సేమ్ డే అమెరికాలో రిలీజ్ అవుతుంది, ఇంగ్లాండ్లో రిలీజ్ అవుతుంది, సింగపూర్లో అవుతుంది, ఆస్ట్రేలియాలో అవుతుంది, వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి. ఇవాళ ప్రెస్టేజెస్కి ఇవాళ హిందీ వాళ్ళు కూడా చాలామంది తెలుగు సినిమాలు ఏమొస్తున్నాయి, ఆ తెలుగు సినిమాల సబ్జెక్టులు మనం కొనుక్కొని మనం రీమేక్ చేసుకోవాలి, లేకపోతే ఆ డైరెక్టర్తో సినిమాలు చేయాలి, వాళ్ళ సినిమాల్లో వేషం వస్తే చేయాలి అనే లెవెల్కి పెరిగింది. వాళ్ళ అద్భుతమైన టెక్నీషియన్స్, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, ప్రొడ్యూసర్లు మంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొత్త ఆర్టిస్టులు చూస్తుంటే మొదటి సినిమాలోనే ఎంత అద్భుతంగా చేస్తారు. మేము 20 సినిమాలు అయిన తర్వాత మాకు మెచ్యూరిటీ వచ్చింది, కానీ వాళ్ళు వచ్చే హీరోయిన్ చూస్తే ఫస్ట్ సినిమాలోనే అద్భుతంగా చేసేస్తారండి. సో ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ చూసి చాలా గర్వపడే రీతిలోనే ఉంది. చూసారా సార్? RRR చూసారా? థియేటర్కి వెళ్ళి మరీ చూసాం. ఎలా అనిపించింది మీకు? ఎక్సలెంట్గా ఉందండి. ఓకే. అస్సలు అంటే రాజమౌళి గారిని అంతకుముందే ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆయన గురించి పెద్దగా చెప్పక్కర్లా. ఆయన ఏదన్నా అనుకున్నా అంటే దానికి ఒక 2 years 3 years దానికి టైం పెట్టుకొని
తను అనుకున్నది అనుకున్నట్టు రావటం, ఆ ఎఫెక్ట్, తను అనుకున్న ఎఫెక్ట్ ముందు ఏమనుకున్నాడో అది వచ్చి తీరాలి. ఇంకా దానికంటే బాగా రావాలి తప్ప దానికి తక్కువ రాకూడదు. ఆ ఇత్తో ఆయన సినిమాలు అంటే హీరోలు కానీ హీరోయిన్లు కానీ టెక్నీషియన్ కానీ అందరూ అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యే వరకు కూడా ఆ సినిమాకే పరిమితం ఉంటారు. ఆయన అది కండిషన్ కూడా పెడతారు. సో అలా చేసి బ్రహ్మాండంగా చేశారు. అందులో 2 హీరోలు, ఎన్టీఆర్ గారును చరణ్ గారు ఎంత బాగా చేశారండి. అసలు ఒక సీన్ చూస్తే నాకే ఇది అనిపించింది. ముందు చరణ్ గారు బ్రహ్మాండంగా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. తర్వాత చూస్తే ఎన్టీఆర్ గారు చరణ్ని భుజాల మీద ఎక్కించుకొని బస్కెళ్ళి చేస్తా ఇది చేస్తా అంటే ఎంత స్పోర్టివ్నెస్ అది. ఇదివరకు రోజులా మా హీరో మీద అతను ఎక్కుతాడా అని ఎవడో అలా ఎంజాయ్ చేశాడు. ఇద్దరు కూడా ఇది నీది ఎక్కువ నాది తక్కువ అని అనుకోకుండా ఎంత బాగా చేశారో, ఎంత ఫ్రెండ్లీగా చేశారో చెప్పడానికి లేదు. చాలా బాగుంది. అట్లా చేయాలి. అలా చేసి మల్టీ స్టారర్ సినిమాలు రావాలి, పెద్ద సినిమాలు రావాలి, పాన్ ఇండియా లెవెల్లో రావాలి, వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వాలి.